హాయ్ నాన్న. ఈరోజు మన టాపిక్ వచ్చేసి డైస్ నాన్న. డైస్ అంటే తెలుసు కదా నాన్న, చాలా మందికి ఇంట్లో మనం ల్యాడర్ అండ్ స్నేక్స్ గేమ్స్ ఆడేటప్పుడు మనం డైస్ని యూజ్ చేస్తామంట. అలాగే ఫోన్లో లూడో ఆడేటప్పుడు కూడా మనకి డైస్ ఉంటుంది నాన్న. ఇది డైస్ చూడండి, ఒకటేమో స్క్వేర్ అంటే క్యూబ్ షేప్లో, ఇంకోటేమో రెక్టాంగిల్ క్యూబాయిడ్ షేప్లో ఉంది నాన్న. ఇది అకార్డింగ్ టు షేప్స్ అన్నమాట. అంటే ఆకారం బేస్ చేసుకొని మనకి ఇది టూ టైప్స్ నాన్న. డైస్ అనేది షేప్ని బేస్ చేసుకొని టూ టైప్స్ నాన్న. ఇది జనరల్ స్టాండర్డ్ అనమాట. ఇది వచ్చేసి మనకి మహాభారతం మూవీ కానీ, లేకపోతే మహాభారతంలో శకుని మావయ్య మనకి ఈ పాచికల్ని వాడతారు నాన్న. ఇది మనకి ఇవ్వరన్నమాట. ఇది మనకి అవసరం లేదు. ఇది మనకి ఇంపార్టెంట్ నాన్న. ఈ డైస్ అనేది మనకి టూ టైప్స్ నాన్న. ఒకటి స్టాండర్డ్ డైస్, ఇంకోటి వచ్చేసి నాన్ స్టాండర్డ్ డైస్ నాన్న. ఇవి చెప్పేటప్పుడు, ఇది చెప్పేదానికంటే ముందు నేను ఇక్కడ ఫేసెస్, సైడ్స్, కార్నర్స్ నాన్న. ఒక డైస్కి ఎన్ని ఫేసెస్ ఉంటాయి, ఒక డైస్కి ఎన్ని సైడ్స్ ఉంటాయి, అలాగే డైస్కి ఎన్ని కార్నర్స్ ఉన్నాయి, ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ కార్నర్స్ చూద్దాం. ఇదిగోండి డైస్. కార్నర్స్ అంటే ఇవే కదా, ఎడ్జెసే కదా. 1 2 3 4 5 6 7 అండ్ 8 నాన్న. మనకి కార్నర్స్ ఎన్ని వచ్చినాయి, మొత్తం 8 వచ్చినాయి. సో మనకి 8 కార్నర్స్ రాసుకున్నాం ఇక్కడ, 0 8 అన్నమాట. నెక్స్ట్ సైడ్స్ చూద్దాం. సైడ్స్ వచ్చేసి మనకి ఇవి నాన్న, ఈ గీతలు ఉన్నాయి కదా బార్కి, ఇది 1 2 3 4 5 6 7 8 9 10 11 అండ్ 12 నాన్న. మనకి సైడ్స్ మొత్తం ఎన్ని వచ్చినాయి, 12 వచ్చినాయి అనమాట. సైడ్స్ 12, కార్నర్స్ 8. మనకి ఫేసెస్ అంటే ఏంటన్నా, మన ఫేసెస్ అంటే మనం లూడో గేమ్ ఆడతాం కదా, గేమ్ ఆడినప్పుడు మనం క్లిక్ చేయగానే ఎన్ని నెంబర్స్ వస్తాయి, 1 నెంబర్స్ వస్తాయి. సెకండ్ టైం క్లిక్ చేసినప్పుడు ఇంకో నెంబర్ వస్తుంది. అలా ఎన్ని వస్తాయి మనకి పాసిబిలిటీ అనేది, 6 పాసిబిలిటీస్ ఉంటాయి. ఆ 6 పాసిబిలిటీస్ కూడా మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తాయి, 1 నుంచి 6 వరకు వస్తాయి. సో మనకి ఫేసెస్ అనేది మనకి 6 అనమాట. 6 ఫేసెస్, 6 మనకి సైడ్స్ 12, కార్నర్స్ 8 నాన్న. ఇవి నోట్ డౌన్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మనం స్టాండర్డ్ డైస్లో టైప్స్ నాన్న. ఇది మనకి అవసరం లేదు, ఇది అవసరం లేదు కాబట్టి నేను ఎరేస్ చేసేస్తున్నాను. మీకు చూపించడం కోసమే ఇది నాన్న, ఇది అవసరం లేదు. సో మనకి ఇక్కడ స్టాండర్డ్ డైస్ అండ్ నాన్ స్టాండర్డ్ డైస్ అన్న. స్టాండర్డ్ డైస్ అంటే మనకి ఇదిగోండి, ఇది డైస్ అనుకున్నానా. ఇది డైస్ అనుకుంటే ఇక్కడ నీకేం కనబడుతుంది, 1 కనబడుతుందిగా, ఇది ఫేస్ అనమాట. ఇలాంటివి ఎన్ని ఉంటాయి నీకు, మొత్తం 6 ఉంటాయి. ఇక్కడ ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఈ ఎడ్జెస్ మొత్తం మనకి ఎన్ని ఉంటాయి అన్న, ఇదిగోండి సైడ్స్ మనకి కార్నర్స్ కదా. ఈ ఎడ్జెస్ అంటే నథింగ్ బట్ కార్నర్స్ అన్న. కార్నర్స్ మొత్తం మనకి ఎన్ని ఉంటాయి, 8 ఉంటాయి అనమాట. మనకి సైడ్స్ 12 ఉంటాయి. సైడ్స్ అంటే ఇవి ఇవి మొత్తం మనకి 12 ఉంటాయి. ఎడ్జెస్ వచ్చేసి అంటే కార్నర్స్ వచ్చేసి మనకి 8 ఉంటాయి. ఫేసెస్ వచ్చేసి మనకి 6 ఉంటాయి అన్న. ఇక్కడ స్టాండర్డ్ డైస్ అంటే 1 ఉంది కదా, ఇక్కడ 1 ఉంది కదా, 1కి ఆపోజిట్గా ఏముందో చూద్దాం. 1కి ఆపోజిట్గా ఏముందన్న, 6 ఉంది. స్టాండర్డ్ డైస్లో మనకి 1కి ఆపోజిట్గా 6 ఉండాలన్న. 1కి ఆపోజిట్గా 6. నెక్స్ట్ 2 ఉంది కదా, నెక్స్ట్ ఇక్కడ 2 చూద్దాం. స్టాండర్డ్ డైస్లో 2కి ఆపోజిట్గా ఏముంది చూడండి, 5. 2కి ఆపోజిట్గా 5 అన్న. డైస్లో మొత్తం మనకి 6 ఉంటాయి నాన్న. 4 రాసేస్తాం, మిగిలిన 2 అనేది మనకి ఆపోజిట్ అనమాట. అంటే 3 అండ్ 4 మనకి ఆపోజిట్ అన్న. స్టాండర్డ్ డైస్లో మనకి 1కి ఆపోజిట్గా 6 ఉంటుంది, 2కి ఆపోజిట్గా 5 ఉంటుంది, 3కి ఆపోజిట్గా 4 ఉంటుంది నాన్న.
స్టాండర్డ్ డైస్లో వీటి సమ్ అనేది మనకి చూడండి, సమ్ ఎంత 7, ఇక్కడ వీటి సమ్ ఎంత 7, ఇక్కడ వీటి సమ్ 7. ఇదిగోండి 1 ఉంది కదా, 1కి ఆపోజిట్గా 6 ఉంది, 1 + 6 7. నెక్స్ట్ ఇక్కడ 2 ఉంది, 2కి ఆపోజిట్గా 5 ఉంది, 2 + 5 7 అనమాట. నెక్స్ట్ ఇక్కడ 4 ఉంది, 4కి ఆపోజిట్గా మనకి 3 ఉంది నాన్న, 3 అంటే 4. సమ్ చేస్తే మనకి 7 అనమాట. ఇది వచ్చేసి మనకి ఏంటిది, స్టాండర్డ్ డైస్ నాన్న. నోట్ చేసుకోండి, స్టాండర్డ్ డైస్లో మనకి ఆల్వేస్ అనేది ఆపోజిట్ వాల్యూస్ సమ్ 7 ఉంటుంది నాన్న. మరి నాన్ స్టాండర్డ్ డైస్లో మనకి ఏముంటుంది, నాన్ స్టాండర్డ్ డైస్లో మనకి 1కి ఆపోజిట్గా ఏదైనా ఉండొచ్చు నాన్న. 2 అయినా ఉండొచ్చు, 3 అయినా ఉండొచ్చు, 4 అయినా ఉండొచ్చు, 5 అయినా ఉండొచ్చు. నేను ఎగ్జాంపుల్గా 5 తీసుకుంటున్నాను, 2కి వచ్చేసి నేను 6 తీసుకుంటున్నాను, దీనికి వచ్చేసి 4 తీసుకుంటున్నాను. ఇక్కడ 1కి ఆపోజిట్గా 5 తీసుకున్నాను, కానీ నాన్ స్టాండర్డ్ డైస్లో మనకి 1కి ఆపోజిట్గా 1 కాకుండా ఏదైనా ఉండొచ్చు, 2కి ఆపోజిట్గా 2 కాకుండా ఏదైనా ఉండొచ్చు, 3కి ఆపోజిట్గా 3 కాకుండా ఏదైనా ఉండొచ్చు నాన్న. ఇది వచ్చేసి మనకి నాన్ స్టాండర్డ్ డైస్ నాన్న. వీటికి సమ్ 7 అవుతుంది అని ఏం రూల్ లేదనమాట. స్టాండర్డ్ డైస్లో మనకి ఆపోజిట్ ఫేసెస్ సమ్ ఆల్వేస్ 7 ఉండాలి. ఇది కాకుండా ఇంకోటి నాన్న, ఇంకోటి ఏంటంటే ఈ రెండిటికి కామన్గా ఉండేది, నాన్న. ఇదిగోండి ఇది చూడండి, అడ్జసెంట్ ఫేసెస్ నెవర్ బి ఆపోజిట్ అంట. అడ్జసెంట్ ఫేసెస్ అంటే నాన్న, ఇక్కడ 1 ఉంది కదా, అడ్జసెంట్ ఫేసెస్ అంటే 1కి ఇమ్మీడియట్గా పక్కన ఉంది అనమాట. ఈ పక్కన ఉంది, 1కి ఇటు పక్క ఉంది, 1కి ఇటు పక్క ఉంది, 1కి ఇటు పక్క ఉంది అనమాట. చూడండి, 1కి అడ్జసెంట్ గా ఉంది, ఏముంది నాన్న 5 ఉంది. 1కి అడ్జసెంట్ ఇటు పక్క 5 ఉంది, ఇటు పక్క 2 ఉంది, ఇటు పక్క 4 ఉంది, ఇటు పక్క 3 ఉంది నాన్న. ఇక్కడ ఏమన్నాడు, అడ్జసెంట్ ఫేసెస్ నెవర్ బి ఆపోజిట్ అన్నాను. పక్క పక్కన ఉన్న నెంబర్స్ మనకి ఆపోజిట్ ఎలా అవుతాయి, 1కి ఆపోజిట్ నాన్న మనకి ఏముంది 6 ఉంది. చూడండి, 1కి ఆపోజిట్ గా 6 ఉంది. దీన్ని బట్టి మీరు ఒక కంక్లూజన్ చేయాలన్నా, అడ్జసెంట్ ఫేసెస్ మనకి ఆల్వేస్ ఆపోజిట్ లో ఉండను, నెవర్ బి ఆపోజిట్ అనమాట. 2కి చూడండి, 2కి అడ్జసెంట్ లో 1 ఉంది, ఇటు సైడ్ 6 ఉంది, ఇటు సైడ్ 4 ఉంది, ఇటు సైడ్ 3 ఉంది నాన్న. 2కి అడ్జసెంట్ లో ఉన్న వాల్యూస్ అనేది ఆపోజిట్ లో అస్సలుకు ఉండవు. అది స్టాండర్డ్ డైస్ లో అయినా నాన్ స్టాండర్డ్ డైస్ లో అయినా సేమ్ అనమాట. ఈ 2లో కామన్ గా ఉండేది మనకి అడ్జసెంట్ ఫేసెస్ నెవర్ బి ఆపోజిట్ అనేది మనకి. డిఫరెంట్గా ఉండేది వాల్యూస్ నాన్న, ఆపోజిట్ వాల్యూస్ సమ్ అనేది మనకి డిఫరెంట్గా ఉంటుంది దాంట్లో కానీ దీంట్లో కానీ. కామన్గా ఉండేది అడ్జసెంట్ ఫేసెస్ నెవర్ బి ఆపోజిట్ నాన్న. ఇప్పుడు మనకి ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అంటే, కంపారిజన్ ఆఫ్ డైస్ నాన్న. కంపారిజన్ అండి, మనకి ఒకదాంతో ఒకటి కంపేర్ చేయాలి నాన్న, ఒకదాంతో ఇంకొకటి కంపేర్ చేస్తాం అనమాట. మనకి కంపారిజన్లో మనకి ఆల్వేస్ ఎన్ని ఉండాలన్నా 2 ఆర్ మోర్ అనమాట. 2 ఆర్ మోర్ కంపారిజన్లో మనకి 2 లేదా అంతకంటే ఎక్కువనన్నా ఎన్నైనా ఉండండి. దాంట్లో మళ్ళీ మనకి 3 మోడల్స్ ఉన్నాయి అనమాట. కంపారిజన్లో 3 మోడల్స్ ఏంటన్నా, వెన్ 1 నెంబర్ ఈస్ కామన్ ఇన్ బోత్ నాన్న. అంటే ఇప్పుడు మనకి సపోజ్ 2 డైస్ ఇచ్చారు అనుకోండి, 2 డైసెస్ ఇచ్చారు, ఇదిగోండి ఇదొక డైస్ అనుకుందాం. ఈ రెండిటికి కామన్గా ఒక నెంబర్ ఉంటుంది. వెన్ 1 నెంబర్ ఈస్ కామన్ ఒక మోడల్, వెన్ 2 నెంబర్స్ ఈస్ కామన్ నాన్న. ఈ రెండిటికి 2 నెంబర్స్ కామన్ గా ఉంది. నెక్స్ట్ ఆల్ ఆర్ డిఫరెన్స్ నాన్న. అంటే ఇచ్చిన వాటిలో వీటికి మొత్తం డిఫరెంట్ ఉంటాయి అనమాట. అది మనకి ఎగ్జామ్స్ లో అడిగే క్వశ్చన్స్ నాన్న. ఇప్పుడు వాటిని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇదిగోండి చూడండి, నెక్స్ట్ కంపారిజన్ ఆఫ్ డైస్ నాన్న. నేను ఇందాక చెప్పాను కదా, వెన్ 1 నెంబర్ ఈస్ కామన్, వెన్ 2 నెంబర్స్ ఈస్ కామన్, వెన్ ఆల్ నెంబర్స్ ఆర్ డిఫరెంట్ నాన్న. ఇక్కడ చూడండి, వెన్ 1 నెంబర్ ఈస్ కామన్ అన్నప్పుడు మనకి డయాగ్రామ్ ఇదన్న 2 3 5 1 5 3 అన్న. కంపారిజన్ లో మనకి 2 ఉండాలి లేదా 2 కంటే మోర్ ఉండాలి అన్న. 2 3 5 కంపారిజన్ చేయండి. 2 ఎక్కడైనా ఉందా దీంట్లో, లేదు. 3 ఉందనన్న, 3 కూడా లేదనమాట. 2 లేదు, 3 లేదు, 5 ఉందా, ఉంది కదా.
సో మనం 5 రాసుకుందాం 2 టైమ్స్. డైస్ 1లో 5 కామన్గా ఉంది, డైస్ 2లో కూడా ఒక 5 కామన్గా ఉంది నాన్న. ఇప్పుడు ఏం చేయాలంటే కామన్గా ఉన్న ఆ 5 నెంబర్ నుంచి ఆ 5 అనే నెంబర్ నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉన్న నెంబర్స్ని నోట్ చేసుకోవాలి. సీక్వెన్స్లోన క్లాక్ వైజ్ అంటే మనకి వాచ్లో ఉన్న దాని ప్రకారం, క్లాక్ వైజ్ అంటే ఈ డైరెక్షన్లో క్లాక్ వైజ్ అంటే ఆ డైరెక్షన్లో ఉన్న నెంబర్స్ రాసుకోవాలి. 5 దగ్గర నుంచి 5 అంటే కామన్గా ఉన్న నెంబర్ నుంచి క్లాక్ వైజ్లో రాసుకోవాలి. ఇది 3 అండ్ 2. నెక్స్ట్ అక్కడ కూడా 5 ఉంది కదా, 5 దగ్గర నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉన్న నెంబర్స్ రాసుకోవాలన్నమాట. ఫైవ్ దగ్గర నుంచి మనం క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉన్న నెంబర్స్ రాసుకుంటున్నాం చూడండి. 5 తర్వాత ఏముందన్నా 1 క్లాక్ వైజ్ డైరెక్షన్లో. నెక్స్ట్ 6 5 1 6 5 3 అంటున్నా. ఇప్పుడు మనకి 3 1 అనేది ఆపోజిట్ నాన్న, 2 6 అనేది ఆపోజిట్ ఫేసెస్ అనమాట. ఈ డయాగ్రామ్ ప్రకారం మనకి 3 1 ఆపోజిట్ నెంబర్స్, 2 6 ఆపోజిట్ నాన్న. ఏంటిది? వెన్ 1 నెంబర్ ఈజ్ కామన్ ఉన్నప్పుడు. ఇప్పుడు వెన్ 2 నెంబర్స్ ఈజ్ కామన్ అన్న, 2 నెంబర్స్ కామన్గా ఉంటాయి చూడండి. 5 ఉందా ఈ డైస్లో? లేదు. 2 ఉందా? ఇదిగోండి ఇక్కడ ఉంది. 4 ఉందా? ఇక్కడ 4 ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటే నాన్న, కామన్గా ఉన్న నెంబర్స్ మనం తీసేస్తాం. 2 కామన్గా ఉంది తీసేసాను, 4 కామన్గా ఉంది తీసేసాను. ఇప్పుడు మిగిలిపోయిన నెంబర్స్ ఉన్నాయి కదా, ఈ 2 ఆపోజిట్లో ఉంటాయి. 5 3 ఆపోజిట్ ఫేసెస్ నాన్న, ఈ 2 ఆపోజిట్ ఫేసెస్ అనమాట. ఇది వచ్చేసి వెన్ 2 నెంబర్స్ ఈస్ కామన్ అన్న, అది వచ్చేసి 1 నెంబర్ కామన్గా ఉన్నప్పుడు. నెక్స్ట్ వెన్ ఆల్ నెంబర్స్ ఆర్ డిఫరెంట్ నాన్న, ఆల్ నెంబర్స్ డిఫరెంట్గా ఉన్నప్పుడు ఏం చేయాలంటే టాప్ ఇక్కడ ఫస్ట్ డైస్ సెకండ్ డైస్ నాన్న, ఫస్ట్ డైస్ సెకండ్ డైస్లో టాప్ పొజిషన్లో ఉంది, ఇక్కడ టాప్లో ఉన్న దానికి ఆపోజిట్లో ఉంటుంది. ఇక్కడ చూడండి కామన్గా ఏం లేదు, ఇక్కడ 1 3 6 2 4 5 అన్న, కామన్గా ఏం లేదు కాబట్టి టాప్లో ఉన్న వాల్యూ ఇక్కడ టాప్లో ఉన్న వాల్యూ ఆపోజిట్లో ఉంటుంది. ఇక్కడ ఇట్ సైడ్ ఉన్న వాల్యూ ఇట్ సైడ్ ఉన్న వాల్యూకి ఆపోజిట్లో ఉంటుంది. అంటే 1 6 1 2 ఆపోజిట్లో ఉన్నాయి అన్న, 3 4 ఆపోజిట్లో ఉన్నాయి. అలాగే ఈ సైడ్లో ఉంది, ఈ సైడ్లో ఉంది కూడా మనకి ఆపోజిట్లో ఉంటుంది. అప్పుడు 5 6 ఆపోజిట్లో నాన్న. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. వెన్ 1 నెంబర్ ఇస్ కామన్ ఉన్నప్పుడు కామన్గా ఉన్న నెంబర్ నుంచి మనం క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనకి నెంబర్స్ రాసుకుంటాం అనమాట. రాసుకున్న తర్వాత ఇక్కడ ఒకదాని కింద ఒక నెంబర్ ఉంది కదా, ఈ 2 ఆపోజిట్లో ఉంటాయి. నెక్స్ట్ 2 నెంబర్స్ కామన్గా ఉన్నప్పుడు కామన్గా ఉన్న 2 నెంబర్స్ని మనం క్యాన్సిల్ చేసేస్తే మిగిలిపోయిన 2 నెంబర్స్ అనేవి మనకి ఆపోజిట్లో ఉంటాయి. ఆల్ ఆర్ డిఫరెన్స్ నాన్న, అన్ని నెంబర్స్ డిఫరెన్స్గా ఉన్నప్పుడు మనకి టాప్లో ఉన్న వాల్యూకి ఆపోజిట్లో ఉంటుంది. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్లో ఉన్న వాల్యూ ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్లో ఉన్న వాల్యూకి ఆపోజిట్లో ఉంటుంది. రైట్ సైడ్ ఇచ్చిన వాల్యూ ఇటు సైడ్ కూడా రైట్ సైడ్లో ఉన్న వాల్యూకి ఆపోజిట్లో ఉంటుంది నాన్న. నెక్స్ట్ మనం వీటి మీద ప్రాబ్లమ్స్ చూద్దాం నాన్న. ఫస్ట్ క్వశ్చన్ అనమాట చూడండి, ఆపోజిట్ ఫేస్ ఆఫ్ 3 నాన్న, ఆపోజిట్ ఫేస్ ఆఫ్ 3కి ఆపోజిట్గా చేయాలి. ఇక్కడ మనకి 2 డైసెస్ ఇచ్చారనమాట. ఇది వచ్చేసి మనకి కామన్గా ఏమైనా ఉన్నాయి చూడండి. 4 కామన్గా ఉందా? 2 కామన్గా ఉందా? ఉంది నాన్న. 5 కామన్గా ఉందా? లేదు. సో 1 నెంబర్ కామన్గా ఉంది. 1 నెంబర్ ఏం కామన్గా ఉంది నాన్న? మనకి 2 కామన్గా ఉంది. 2 కామన్గా ఉంది కాబట్టి 2 దగ్గర నుంచి మనం క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉన్న నెంబర్స్ రాసుకుంటాం. 2 అండ్ 4 అండ్ 5 నాన్న. క్లాక్ వైజ్ ఇందాక చెప్పారు కదా నాన్న, క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఈ డైరెక్షన్ అనమాట. మనకి వాచ్లో మనకి డైల్ అనేది మనకి ఎటు మూవ్ అవుతుందో అది క్లాక్ వైజ్ డైరెక్షన్ అన్న. నెక్స్ట్ 2 దగ్గర నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఇట్లా వస్తుంది మనకి 2 1 3 నాన్న. 2 1 3 మనకి ఏమడిగాడు? ఆపోజిట్ ఫేస్ ఆఫ్ 3 కదా, 3కి ఆపోజిట్ ఏముంది? ఇక్కడ 5 ఉంది. సో మనకి ఆన్సర్ వచ్చేసి మనకి 5 నాన్న. 2కి ఆపోజిట్ మనకి 5, సారీ 3కి ఆపోజిట్ మనకి 5 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నాన్న. ఈ క్వశ్చన్ చూడండి, ఆపోజిట్ ఫేస్ ఆఫ్ 1 అన్న, 1కి ఆపోజిట్ అంట. మనకి కామన్గా ఎన్ని నెంబర్స్ ఉన్నాయో చూద్దాం. 3 కామన్గా ఉందా? ఉంది. 1 ఉందా? లేదు. 5 ఉందా? లేదు. సో కామన్గా ఉన్న నెంబరు 1 ఒక్కటి.
అంటే 1 నెంబర్ ఉందంటే 3 ఒక్కటే కామన్‌గా ఉంది. 3 దగ్గర నుంచి మనం క్లాక్ వైజ్ డైరెక్షన్‌లో రాసుకోవాలి. 3 దగ్గర నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఇక్కడ ఈ డైరెక్షన్ అవుతది. ఇక్కడ కూడా మనకి టాప్‌లోనే ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఈ డైరెక్షన్ అన్నమాట. క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే. సో 3, 5 అండ్ 1 ఇక్కడ 3, 2, 6 అనమాట. మనకి చూడండి మనల్ని ఏమడిగాడు? ఆపోజిట్ ఫేస్ ఆఫ్ 1 అన్నాడు. 1కి ఆపోజిట్ 6 నాన్న. 6 ఎన్నో ఆప్షన్ మనకి? సెకండ్ ఆప్షన్ కాబట్టి సెకండ్ ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ చూడండి. 2 పొజిషన్స్ ఆఫ్ యర్ డైస్ ఆర్ షోన్ వెన్ 1 ఈజ్ ది టాప్ విచ్ నెంబర్ విల్ ఎట్ బాటమ్ నాన్న. ఇక్కడ చూడండి మనకి 2 డైస్ ఇచ్చారు. మనకి 1 అనేది టాప్‌లో ఉంటుందంట. 1 అనేది టాప్‌లో ఉంటుంది. సో 1కి ఆపోజిట్ అనేది మనకి ఏంటో ఫైండ్ అవుట్ చేయాలన్న. ఇదిగో 1 కామన్‌గా ఉంది కదా! ఈ మెథడ్ చేస్తేనన్నా మనకి రాంగ్ అవుద్ది. ఎందుకు రాంగ్ అవుద్దో నేను ఇప్పుడు చెప్తా చూడండి. మనకి కనుక్కున్న మంది కూడా మనకి కామన్‌గా ఉన్న నెంబర్‌కే. ఇందాకొచ్చేసి కామన్‌గా ఉన్న నెంబర్‌కి కాకుండా మిగతా వాటికి ఆపోజిట్ అడిగాడనమాట. ఇప్పుడేమడిగాడు? కామన్‌గా ఉన్న నెంబర్‌కి ఆపోజిట్ అడిగాడు కాబట్టి మనం క్లాక్ వైజ్ డైరెక్షన్‌లో రాసుకుంటున్నాను. కామన్‌గా ఉన్న నెంబర్స్‌కి ఏమొస్తది? మళ్ళీ కామన్‌గా ఉన్న నెంబరే వస్తది. సో, మనకి ఈ క్వెషన్ ఎలా చేయాలంటే కొంచెం కామన్ సెన్స్‌తో చేయాలి నాన్న. నేను స్టాండర్డ్ డైస్‌లో అయినా, నాన్ స్టాండర్డ్ డైస్‌లోనైనా మనకి అడ్జసెంట్ ఫేసెస్ నెవర్ బి ఆపోజిట్ అని చెప్పానన్న. అంటే పక్క పక్కన ఉన్న నెంబర్స్ ఆపోజిట్‌లో వచ్చే ఛాన్స్ లేదు. సో, మనకి 1కి ఆపోజిట్‌గా 3 వచ్చే ఛాన్స్ లేదు. 5 వచ్చే ఛాన్స్ లేదు నాన్న. ఇక్కడ చూడండి. ఈ డయాగ్రామ్ చూడండి. ఈ డయాగ్రామ్ బేస్ చేసుకొని మనకి 3 వచ్చే ఛాన్స్ లేదు. 5 వచ్చే ఛాన్స్ లేదు ఆపోజిట్‌గా. ఈ డయాగ్రామ్ బేస్ చేసుకొని 1కి అడ్జసెంట్‌లో ఉన్న 4, 2 కూడా మనకి రావన్నమాట. 4 అండ్ 2 కూడా మనకి రావు. ఎందుకని? అడ్జసెంట్‌లో ఉన్నాయి. అడ్జసెంట్‌లో ఉన్నాయి మనకి ఆపోజిట్ ఫేసెస్‌లో ఉండే ఛాన్సే లేదు. ఇక్కడ చూడండి నాన్న మొత్తం ఎన్ని నంబర్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5 నాన్న. 5 డిఫరెంట్ నంబర్స్ అన్నమాట. సో, మనకి డైస్‌లో ఎన్ని నంబర్స్ ఉంటాయి టోటల్? 6 ఉంటాయి. 5 అయిపోయినాయి అంటే ఇంకో నంబర్ 6 ఉంటదిగా. ఆ 6 ఆపోజిట్ నాన్న. 1కి ఆపోజిట్ ఏంటిది ఇప్పుడు? 6 అన్నమాట. సో, ఈ క్వెషన్‌ని మనం ఇందాక చెప్పుకున్నాం గదా! అడ్జసెంట్ ఫేసెస్ నెవర్ బి ఆపోజిట్ అనే పాయింట్ బేస్ చేసుకొని చేసాం నాన్న. మనకి సో, 1కి అపోజిట్ 6 అంటే మనకి ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. ఈ క్వెషన్ చూడండి. 2 పొజిషన్స్ ఆఫ్ ఎ డైస్ ఆర్ షోన్ వెన్ 3 ఈస్ ఎట్ ది టాప్ విచ్ నెంబర్ విల్ బి అట్ బాటమ్ నాన్న. మనకి ఈసారి టాప్‌లో ఏముందంట? 3 ఉంది. టాప్‌లో 3 ఉంటే మనకి బాటమ్‌లో ఏ నెంబర్ ఉంది అని అడుగుతున్నాను నాన్న. మనకి చూడండి కామన్‌గా ఏమన్నా ఉన్నాయా? ఇక్కడ 2 కామన్‌గా ఉంది. ఇక్కడ కూడా 2 కామన్‌గా ఉంది. మళ్ళీ ఇంకా ఇక్కడ 5 కామన్‌గా ఉంది. ఇదిగోండి ఇక్కడ కూడా 5 కామన్‌గా ఉంది. ఇది వచ్చేసి మనకి వెన్ 2 నంబర్స్ ఈస్ కామన్ బేస్ మోడల్ క్వెషన్ నాన్న. సో, మనకి 2 నెంబర్ కామన్‌గా ఉంటే నేనేం చెప్పాను? మిగిలిన 2 నంబర్స్ అనేవి మనకి అపోజిట్‌లో ఉంటాయి. మిగిలిన 2 నంబర్స్ వచ్చేసి మనకి అపోజిట్‌లో ఉంటాయి. సో, 3 అండ్ 4 ఆర్ ఆపోజిట్ నాన్న. ఇప్పుడు మనకి 3కి ఆపోజిట్‌గా 4 అంటే మనకి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. నేను ఫస్ట్‌లో మీకు చెప్పాను వెన్ 1 నంబర్ ఈస్ కామన్. నెక్స్ట్ ఇది వెన్ 2 నంబర్స్ ఈస్ కామన్ బేస్డ్ మోడల్ అన్నమాట. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం నాన్న. అపోజిట్ ఫేస్ ఆఫ్ ఏ అన్నాను. మనకి ఈసారి 3 డైస్ ఇచ్చాను. మనకి 3 ఇచ్చినా, 30 ఇచ్చినా, 300 ఇచ్చినా మనకు కావాల్సింది 2 నేనన్న. 2లో ఏదో ఒక కామన్ పాయింట్ ఉంటుంది. 2 డైస్‌లో మనకి ఏదో ఒక కామన్ పాయింట్ ఉంటే మనకి వచ్చేస్తది. ఇది చూడండి. దీన్ని ఏ అనుకున్నానా? సరే అక్కడ ఏ ఉంది కదా! దీన్ని 1 అనుకోండి. దీన్ని 2 అనుకోండి. దీన్ని 3 అనుకున్నాను. మనకి n ఎక్కడుంది? ఇదిగోండి థర్డ్ డైస్‌లో n ఉంది. మనకి 1కి, 3కి కంపారిజన్ చేద్దాం. మళ్ళీ 2కి, 3కి కంపారిజన్ చేసి మనం ఫైండ్ ఔట్ చేద్దాం నాన్న. ఫస్ట్ 1కి, 3కి కామన్‌గా ఏమన్నా ఉన్నాయా? చూడండి నాన్న జే కామన్‌గా ఉందా? లేదు. ఓ కామన్‌గా ఉందా? ఓ కామన్‌గా ఉంది. ఎల్ కామన్‌గా ఉందా? లేదు. సో, వెన్ 1 నంబర్ గాని 1 డైస్ అదే 1 ఫేస్ గాని కామన్‌గా ఉండాలన్న.
ఇక్కడ ఏ ఫేస్ కామన్ గా ఉందన్న మనకి ఓ కామన్ గా ఉంది కాబట్టి ఓ దగ్గర నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్ లో రాసుకుంటాం. ఓ ఇక్కడ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఇటు సైడ్ నాన్న, జే అంటే ఎల్ నాన్న. నెక్స్ట్ ఇక్కడ ఓ దగ్గర నుంచి క్లాక్ వైజ్ రాసుకుంటే మనకి ఇదనమాట. ఇప్పుడు 1, 3 కంపారిజన్ చేసాం నాన్న. 1 అండ్ థర్డ్ డైస్ కంపారిజన్ చేస్తే మనకి ఆపోజిట్ ఏమొచ్చింది నాన్న, ఎన్కి ఆపోజిట్ ఎల్ వచ్చిందనమాట. అదే మనం ఈ రెండింటికి కంపేర్ చేద్దాం, అంటే 2 అండ్ 3 కంపారిజన్ చేసి చూద్దాం. 2కి 3కి కామన్ గా ఏమైనా ఉన్నాయా చూడండి. ఎల్ లేదు, సి ఉంది, బి లేదు నాన్న. సో సి కామన్ గా ఉంది. అక్కడ సి కామన్ గా ఉంది కాబట్టి మనం సి దగ్గర నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్ లో రాసుకుందాం. సిఎల్ బి. నెక్స్ట్ సి దగ్గర నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఈ డైరెక్షన్ అయినా సిఎన్ఓ అన్న. చూడండి మనల్ని ఎన్ ఆపోజిట్ అడిగాడు, ఎన్కి ఆపోజిట్ ఎల్. ఇక్కడ చూడండి ఎన్కి ఆపోజిట్ ఎల్ఏ వచ్చింది, ఇక్కడ చూడండి ఎల్కి ఆపోజిట్ మనకి ఎన్ఏ వచ్చింది. సో మనకి ఇక్కడ 3 ఇచ్చిన, 2 ఇచ్చిన, 30 ఇచ్చిన, 300 ఇచ్చిన, 3000 ఇచ్చిన మనకి అనవసరం. మనకి కామన్ గా ఉన్న ఒక 2 ఇస్తే చాలు. సో మనకి ఇప్పుడు ఎన్కి ఆపోజిట్ ఎల్ కాబట్టి మనకి ఆన్సర్ ఏముంటుంది, సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ నాన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నాన్న. నెక్స్ట్ ఆపోజిట్ ఫేస్ ఆఫ్ 1 నాన్న. మనకి ఇందాకట్లాగే మనకి 3 డైస్లు ఇచ్చాడు కదా. సో 1 ఎక్కడ ఉంది, ఫస్ట్ డైస్ లో ఉంది. ఫస్ట్ సెకండ్ కంపేర్ చేద్దాం, ఫస్ట్ థర్డ్ కూడా కంపారిజన్ చేద్దాం నాన్న. ఫస్ట్ సెకండ్ లో ఏమైనా కామన్ గా ఉన్నాయో చూద్దాం. 3 కామన్ గా ఉందా, లేదు. 1 లేదు. సో 5 కామన్ గా ఉంది. సో 5 దగ్గర నుంచి మనం క్లాక్ వైజ్ డైరెక్షన్ లో చేసుకుంటే మనకి 5, 1, 3 వస్తుంది నాన్న. ఇక్కడ కూడా 5 దగ్గర నుంచి మనం క్లాక్ వైజ్ డైరెక్షన్ లో చేసుకుంటే 5, 4 అంటే 6 నాన్న. ఇక్కడ ఇప్పుడు 1కి ఆపోజిట్ గా ఏమొచ్చింది మనకి, 4 వచ్చింది. 1కి ఆపోజిట్ గా అడిగింది 4 అంటే థర్డ్ ఆప్షన్ నాన్న. ఇక్కడ ఇక్కడ ఇంకో ట్రిక్ కూడా ఉంది నాన్న. అదేంటంటే నాన్న, మనకి ఇక్కడ ఇక్కడ 5 కామన్ గా ఉంది కదా. 5కి ఎగ్జాక్ట్ గా మనకి ఇటు సైడ్ ఏ నెంబర్ ఉందో ఇక్కడ 5 కూడా ఎగ్జాక్ట్ గా అదే నెంబర్ ఆపోజిట్ అవుతుంది నాన్న. 5కి ఏ డైరెక్షన్ లో మనకి 4 ఉందో ఇక్కడ 5కి అదే డైరెక్షన్ లో 1 ఉంది కాబట్టి ఈ రెండు ఆపోజిట్ లో ఉంటాయి అన్నమాట, 1 అండ్ 4. మనం ఈ 2కి కంపారిజన్ చేసాం కదా, ఈ 2కి కూడా చేద్దాం. నేను చేసినా చేయకపోయినా ఒకటేనన్నా, నీకు ఆన్సర్ వచ్చేసింది కాబట్టి చేయాల్సిన నీడ్ లేదనమాట. కానీ చేద్దాం చూడండి. ఇక్కడ కామన్ గా ఏముంది, 1 కామన్ గా ఉందా, లేదు. 3 కామన్ గా ఉందా, 3 కామన్ గా ఉంది. 5 కామన్ గా ఉందా, లేదు. సో 3 కామన్ గా ఉందన్నమాట. 3 దగ్గర నుంచి మనం క్లాక్ వైజ్ డైరెక్షన్ లో, 3 దగ్గర నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్ లో చేసుకుంటే ఇదిగోండి 1కి 4 నాన్న. ఇక్కడ 3 చూడండి, 3 దగ్గర నుంచి డైరెక్షన్ లో నాన్న మనకి ఇట్లా ఇక్కడ 3 నుంచి ఇట్లా వస్తాం. 3 దగ్గర నుంచి ఏ డైరెక్షన్ లో మనకి 1 ఎన్నో పొజిషన్ లో ఉంది నాన్న, క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మనకి 1 థర్డ్ పొజిషన్ లో ఉంది. ఇక్కడ కూడా మనం 3 దగ్గర నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్ లో థర్డ్ పొజిషన్ లో ఉన్న నెంబర్ తీసుకుంటే మనకి సరిపోద్ది అనమాట. రాసే పని లేకుండా ఇక్కడ కామన్ నెంబర్ దగ్గర నుంచి మనకి అడిగిన ఆపోజిట్ నెంబర్ అనేది ఏ డైరెక్షన్ లో ఎన్నో పొజిషన్ లో ఉందో మనకి ఆ డైరెక్షన్ లో అన్నో పొజిషన్ లో ఉంటే మనకి అదే ఆపోజిట్ నాన్న. ఇక్కడ ఈ రెండింటికి చూసాం, కామన్ గా 5 ఉంది. ఈ డైరెక్షన్ లో 1 ఫస్ట్ ది సేమ్ ఇదే డైరెక్షన్ లో ఫస్ట్ దై ఆపోజిట్ గా ఉంటది. నెక్స్ట్ 3 తీసుకుందాం. 3కి 1కి ఈ డైరెక్షన్ లో థర్డ్ది. సో మనం అదే డైరెక్షన్ లో మనం థర్డ్ది మనకి ఆపోజిట్ లో ఉంటది. సో మనకి ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏంటి, 1కి ఆపోజిట్ గా 4. సో థర్డ్ ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ నాన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నాన్న. ఈ క్వశ్చన్ చూడండి, ఆపోజిట్ ఫేస్ ఆఫ్ 2 నాన్న. మనకి 1, 2 అయినా కంపేర్ చేయొచ్చు, 1, 3 అయినా కంపేర్ చేయండి. మనకి 3 కామన్ గా ఉందా, 3 కామన్ గా ఉంది. 5 ఉందా, లేదు. 2 ఉందా, 2 కూడా కామన్ గా ఉంది. నెక్స్ట్ ఈ రెండు చూద్దాం. 3 కామన్ గా ఉందా, లేదు. 5 కామన్ గా ఉందా, లేదు. 2 కామన్ గా ఉందా, ఉంది నాన్న. మనల్ని అడిగిందే 2 నాన్న. 2కి ఆపోజిట్ గా ఏముందో అడిగాడు, కానీ కామన్ గా ఉంది కూడా 2ఏ. అప్పుడు మనకి ఆన్సర్ కూడా మనం ఇందాక వెన్ 1 నెంబర్ ఇస్ కామన్, వెన్ 2 నెంబర్స్ ఈస్ కామన్ అనే బేసిస్ లో చేస్తే మనకి అదే మోడల్, అదే నెంబర్ వస్తుంది అనమాట. చూద్దాం ఇప్పుడు 2కి ఆపోజిట్ గా
ఏముందో ఫైండ్ అవుట్ చేయాలన్న. ఇక్కడ 2, 2 కామన్‌గా ఉంది. 2కి క్లాక్ వైస్ డైరెక్షన్‌లో 5, 3. నెక్స్ట్ ఇక్కడ 3 అండ్ 4 నాన్న. ఇక్కడ చూడండి 2కి 2ఏ వచ్చింది. మళ్ళీ ఈ క్వెషన్ చూడన్న 2కి 2కే వస్తుంది. ఈ ఈ ఈ డైస్ చేసిన మనకి 2కి 2ఏ వస్తుంది. సో, ఇలాంటి క్వెషన్స్‌ని ఎలా చేయాలంటే కామన్ సెన్స్‌తో చేయాలన్న. కామన్ సెన్స్ అంటే నేను చెప్పాను కదా! అడ్జసెంట్ లో ఉన్నాయి. మనకి ఆపోజిట్‌లో అసలకి ఉండకూడదనమాట. సో, 2కి అడ్జసెంట్ ఏమున్నాయి? 5, 3 ఉన్నాయి. 5, 3 ఆపోజిట్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదు. 3 ఆల్రెడీ ఛాన్స్ లేదు. సో, ఇక్కడ 2కి అడ్జసెంట్ 4 ఉంది. ఇక్కడ 2కి అడ్జసెంట్‌లో 1, 4 ఉంది నాన్న. అంటే ఇక్కడ 5 క్యాన్సిల్ చేసాం ఆప్షన్. 3 ఉందిగా క్యాన్సిల్. నెక్స్ట్ 1 కూడా క్యాన్సిల్. సో, మనకి ఆపోజిట్‌లో మనకి మిగిలిపోయింది ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ నాన్న. మనకి ఆపోజిట్ ఏమడిగాడో ఆ నెంబర్ కామన్‌గా ఉంటే మనం కామన్ సెన్స్‌తో అడ్జసెంట్ ఫేసెస్ నెవర్ బి ఆపోజిట్ అని వాటిని బేస్ చేసుకొని మనం చేస్తాం నాన్న. ఇదొచ్చేసి మనకి ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. నాన్న ఈ క్వెషన్ చూడండి ఆపోజిట్ ఫేస్ ఆఫ్ యెల్లో నాన్న. మనకి 3 డైస్‌లు ఇచ్చాడు. యెల్లో యొక్క ఆపోజిట్ నాన్న. ఈ 2లో యెల్లో కామన్‌గా ఉందా లేదా చూసుకోండి. యెల్లో లేదు. సో, మనకి చేయొచ్చనమాట. పింక్ కామన్‌గా ఉంది నాన్న. రెడ్ కామన్‌గా ఉంది. చూడండి మనకి 2 ఫేసెస్ కామన్‌గా ఉన్నాయి. అదేంటిది పింక్ కామన్‌గా ఉంది. అలాగే రెడ్ కామన్‌గా ఉన్నప్పుడు మనకి మిగిలిన ఫేస్ అనేది ఇక్కడ మిగిలిన ఫేస్‌తో మనకి ఆపోజిట్‌లో ఉంటది. సో, యెల్లోకి ఆపోజిట్ ఏంది నాన్న ఇప్పుడు? బ్లూ అనమాట. సో, మనకి బ్లూ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ నాన్న. ఇప్పుడు ఈ 2 కంపారిజన్ చేసి చూద్దాం. ఎందుకని ఇక్కడ యెల్లో ఉంది నాన్న. ఇక్కడ కూడా మనకి యెల్లో ఉంది. సో, మనకి ఈ 2 కంపారిజన్ చేసి చూద్దాం. యెల్లో మనకి లేదు. ఆరెంజ్ నాన్న. సో, మనకి ఇప్పుడు చూడండి. మనకి రెడ్ కామన్‌గా ఉంది. ఒకే నంబర్ కామన్‌గా ఉన్నప్పుడు మనం క్లాక్ వైస్ డైరెక్షన్‌లో తీసుకుంటాం. రెడ్ ఇక్కడ నాన్న. క్లాక్ వైస్ డైరెక్షన్‌లో తీసుకున్నప్పుడు బ్లూ, పింక్ వస్తది. ఇక్కడ రెడ్ దగ్గర నుంచి క్లాక్ వైస్ డైరెక్షన్‌లో యెల్లో, ఆరెంజ్ వస్తది. ఇదిగోండి బ్లూ, యెల్లో మనకి ఆపోజిట్ ఫేసెస్ అనమాట. సో, ఇక్కడ కూడా మనకి బ్లూ, యెల్లో ఆపోజిట్ ఫేసెసే వచ్చినాయి. సో, మనకి ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏంటిది? యెల్లోకి ఆపోజిట్ బ్లూ నాన్న. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. మన ఈ క్వెషన్ చూడండి. అపోజిట్ ఫేస్ ఆఫ్ మనకి యారో నాన్న. ఇక్కడ యారో ఇచ్చాడు. ఇక్కడ లేదు. డెల్టా సర్కిల్ నాన్న. మనకి 2 కామన్‌గా ఉన్నాయి కాబట్టి కామన్‌గా ఉన్నాయి మనకి అవసరం లేదనమాట. నెక్స్ట్ మిగిలిపోయింది మనకి ఆపోజిట్‌గా ఉంటాయి. సో, యారోకి ఆపోజిట్ ఏమిటి? ఇది. సో, మనకి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. నెక్స్ట్ ఓపెన్ డైస్ మోడల్ అన్న. ఓపెన్ డైస్ మోడల్ వచ్చేసి మనకి ఈ టైప్‌లో ఉంటది నాన్న. దీన్ని ఓపెన్ డైస్ అని అనుకోవచ్చు. లేకపోతే ఫోల్డింగ్ మెథడ్ నాన్న. అంటే ఓపెన్ చేస్తారు. మనకి ఫోల్డ్ చేస్తే మనకి ఏ ఏ నెంబరు అంటే ఏ ఫేస్ వాల్యూ అనేది మనకి ఏ ఫేస్ వాల్యూకి ఆపోజిట్‌లో ఉంటదని ఫైండ్ అవుట్ చేయాలన్న. దీనికి షార్ట్ కట్ అంటే ఏంటిదంటే నాన్న, మనకి ఫింగర్స్ ఉన్నాయి కదా! ఈ 4 ఫింగర్స్ మనకి ఈచ్ ఫింగర్ అనేది 3 పార్ట్స్ అయింది. ఈచ్ ఫింగర్ 3 పార్ట్స్ అయింది. కాబట్టి మీకు నచ్చిన ఫింగర్ తీసుకోండి. ఫింగర్ తీసుకొని ఫస్ట్ పార్ట్‌కి 1 అని నెంబర్ ఇవ్వండి. సెకండ్ పార్ట్‌కి 2 అని నెంబర్ ఇవ్వండి. థర్డ్ పార్ట్‌కి 3 అనమాట. ఇట్లా ఫోల్డ్ చేయండి. ఇట్లా ఫోల్డ్ చేసినప్పుడు నీకేమైందన్న 1 అని మీరు నెంబర్ ఇచ్చుకున్నది అది మనకి 3కి ఆపోజిట్‌గా వచ్చిందనమాట. ఇదే ట్రిక్ నాన్న ఇక్కడ. 1 అని నెంబర్ ఇచ్చింది 3కి ఆపోజిట్‌గా వచ్చింది కదా! చూడండి ఇది 1, 2, 3 మనకి ఫోల్డ్ చేస్తే 1, 3 ఆపోజిట్‌గా వచ్చింది. సేమ్ అంతే నాన్న. ఇక్కడ కూడా మనకి దీన్ని 1, 2, 3 అనుకుందాం. 1, 2, 3. సో, 1, 3 ఆపోజిట్‌లో ఉంటాయి. సో, మనకి 4, 5 ఆపోజిట్ నాన్న. నెక్స్ట్ ఇక్కడ నుంచి 1, 2, 3 నాన్న. సో, 1, 2, 3 కదా! 1, 3 ఆపోజిట్ అంటే 3 అండ్ 6 ఆపోజిట్ నాన్న. నెక్స్ట్ ఇటు కూడా మనకి 1, 2, 3 ఇచ్చుకుంటే మనకి 1, 3 ఆపోజిట్ కాబట్టి మనకి 1, 2 కూడా ఆపోజిట్ అనమాట.
1 2 ఆపోజిట్ నాన్న. సో మనకి నెంబర్స్ నన్ను మనం ఎప్పుడైనా సరే 1 2 3 అని ఒకే డైరెక్షన్ రాయాలి నాన్న. ఇక్కడ 1 2 3 అని ఒకే డైరెక్షన్ రాస్తాం, లేకపోతే 1 2 3 అని అప్వర్డ్ డైరెక్షన్ రాస్తాం, లేకపోతే 1 2 3 అని ఇటు సైడ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ అన్న. ఫ్రంట్ కైనా బ్యాక్ అయినా టాప్ అయినా బాటమ్ అయినా ఒకే డైరెక్షన్ ఉండాలి అన్న. అంతేగాని ఇదిగోండి ఇక్కడ 1 ఇక్కడ 2 ఇక్కడ 3 అని రాయకూడదు, ఇట్లా ఉండదు. ఉంటే మనకి ఈ డైరెక్షన్లో అయినా ఈ డైరెక్షన్లో అయినా ఈ డైరెక్షన్లో అయినా ఈ డైరెక్షన్లో అయినా ఉండాలి. నెక్స్ట్ నాన్న వీటికి ఇప్పుడు ఫింగర్ బేస్డ్ మోడల్ కదా, అలా కాకుండా మీకు థింకింగ్ ఎబిలిటీ కొంచెం ఎక్కువగా ఉంది అనుకోండి. దీన్ని ఫోల్డ్ చేద్దాం అన్న. 3 అనేది టాప్ లో ఉంది అనుకున్నాం, 3ని ఇట్లా పట్టుకున్నాం, ఫోల్డ్ చేద్దాం. ఇటు సైడ్ ఇది ఇది ఫోల్డ్ చేసాం అనుకోండి, మనకి 1 2 ఆపోజిట్ లో వస్తాయి. ఇట్లా ఫోల్డ్ చేస్తే మనకి 1 అండ్ 2 ఆపోజిట్ లో వస్తాయి అన్న. ఇప్పుడు 3ని పట్టుకొని మనం 1 2 క్లోజ్ చేసాం. ఈసారి 4 5 క్లోజ్ చేద్దాం. 4 5 క్లోజ్ చేస్తే మనకి 4 5 ఆపోజిట్ లో వస్తాయి. 4 5 ఆపోజిట్. ఇట్లాగా 3 ఉంది కదా, ఈ 2 క్లోజ్ చేస్తేనన్నా ఇట్లా వస్తాయి. ఇట్లా వచ్చినప్పుడు ఈ 2 ఆపోజిట్ లో వస్తాయి. ఈ 2 క్లోజ్ చేసినప్పుడు ఇట్లా వస్తాయి. అప్పుడు ఆ 2 ఆపోజిట్ లో ఉంటాయి. ఇంకా మిగిలిపోయింది ఏంటి, మనకి డైస్ లో ఉండేది 6 నెంబర్స్. ఆల్రెడీ 4 అయిపోయినాయి అంటే మిగిలిన 2 అనేది మనకి ఆపోజిట్ లో ఉంటాయి. అది 3 అండ్ 6. ఇది ఫోల్డింగ్ నాన్న. మీకు థింకింగ్ క్యాపబిలిటీ ఎక్కువ ఉంటే మనకి ఇట్లా 1 2 3 అని కూడా రాసుకునే పని లేకుండా ఫోల్డ్ చేసుకున్నాం. ఫోల్డ్ చేయన్నా ఫింగర్స్ బేస్ అన్న. ఫింగర్ తీసుకోండి, 1 2 3 అనండి. 1 3 ఆపోజిట్గా ఉంటాయి. సో మనకి 1 2 3 అనమాట. ఇక్కడ ఏమైంది 1 1 4 ఆపోజిట్ నాన్న. 1 4 ఆపోజిట్ కదా. నెక్స్ట్ 1 2 3. సో 5 అండ్ 2 ఆపోజిట్. నెక్స్ట్ 1 2 3 నాన్న. 3 అండ్ 6 ఆపోజిట్. మనం ఇప్పుడు కింద నుంచి చూసుకుందాం. 1 2 3 3 6 ఆపోజిట్ ఆల్రెడీ వచ్చింది కదా. ఇక్కడ చూడండి 2 దగ్గర నుంచి 1 2 3 తీసుకుందాం. 2 5 ఆపోజిట్ ఆల్రెడీ వచ్చిందిగా. ఇక్కడ 1 2 3 తీసుకుందాం. 4 1 ఆపోజిట్. 1 4 అన్నా, 4 1 అన్నా, 2 5 అన్నా, 5 2 అన్నా, 3 6 అన్నా, 6 3 అన్నా ఒకటేనన్నా. ఇప్పుడు ఇది చూడండి, ఇది ఈ ఓపెన్ డైస్ చూడండి. 1 2 3. సో మనకి 2 అండ్ 5 ఆపోజిట్ అనమాట. నెక్స్ట్ 1 2 3. 6 4 ఆపోజిట్. 6 4 ఆపోజిట్. సో మనకి డైస్ లో ఉండే టోటల్ 6 నాన్న. 6లో 4 అయిపోయినాయి అంటే మిగిలిన నెంబర్స్ ఆపోజిట్ లో ఉంటాయి అనమాట. మిగిలిన నెంబర్స్ ఏంటి 3 అండ్ 1. సో 3 1 ఆపోజిట్ లో ఉన్నాయి. మీకు థింకింగ్ క్యాపబిలిటీ బాగుంటేనా ఏదో ఒక నెంబర్ని పిక్ చేసుకోండి. 6 పిక్ చేసుకున్నా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేయడం వచ్చు కదా మీకు. ఆ ఫోల్డ్ చేసేది ఇట్లాగా 2 అటు సైడ్ వస్తుంది నాన్న, 5 ఇటు సైడ్ వస్తుంది. సో 2 5 మనకి ఆపోజిట్ అనమాట. 1 ఇలా వస్తుంది నాన్న. నెక్స్ట్ క్లోజ్. ఈ 4 అనేది మనకి 5కి కింద వస్తుంది నాన్న. అంటే 6 4 ఆపోజిట్ నాన్న. మనకి ఇది 4 కిందకి వెళ్ళినప్పుడు 1 3 ఆపోజిట్ లో వస్తుంది. ఇది చాలా డిఫికల్ట్ నాన్న. కానీ మీకు థింకింగ్ క్యాపబిలిటీ ఎక్కువ ఉంటే మనకి ఫోల్డింగ్ బేస్ లో కూడా తీసుకోవచ్చు అనమాట. వీటి బేస్ లో మనకి కొన్ని క్వశ్చన్స్ చూద్దాం నాన్న. చూడండి, వెన్ ది ఫాలోయింగ్ ఫిగర్ ఈస్ ఫోల్డెడ్ టు ఫార్మ్ ఏ క్యూబ్ అంట, దెన్ విచ్ నెంబర్ ఈజ్ ఆపోజిట్ ఆఫ్ 1 అన్న. దీన్ని ఫోల్డ్ చేస్తే మనకి 1కి ఆపోజిట్ ఏం వస్తుంది. నేను ఫింగర్స్ 1 2 3 కదా, మనకి ఆపోజిట్ ఏ నెంబర్ అడిగితే ఆ నెంబర్ నుంచి 1 2 3 రాసుకోవాలన్న. ఆ నెంబర్ నుంచి 1 2 3 కాబట్టి 1 2 3. డైరెక్షన్ అన్న ఏ డైరెక్షన్, ఇదిగోండి ఫార్వర్డ్ కానీ బ్యాక్వర్డ్ కానీ టాప్ కానీ బాటమ్ కానీ ఈ డైరెక్షన్లోనే ఉండాలి. ఇదిగోండి ఇలాగా ఇలాగా ఎట్లా పడితే అట్లా కాదు డైరెక్షన్, సరేనా. సో మనకి అక్కడ నుంచి తీసుకుంటే 1 3 ఆపోజిట్ గా ఉండాలి కదా. సో నెంబర్స్ కూడా మనకి ఇక్కడ 1 3 ఆపోజిట్ ఉన్నాయి, 1కి 3 ఆపోజిట్ నానా. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఇప్పుడు ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ నాన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
వెన్ ది ఫాలోయింగ్ ఫిగర్ ఈజ్ ఫోల్డెడ్ టు ఫార్మ్ ఏ క్యూబ్ నాన్న. ఈ ఫిగర్ అంట క్యూబ్గా అంటే డైస్గా ఫోల్డ్ చేస్తే దెన్ విచ్ లెటర్ ఈజ్ ఆపోజిట్ టు ది లెటర్ ఆఫ్ డబ్ల్యూ అన్న. డబ్ల్యూకి ఆపోజిట్గా ఏంటి అని అడుగుతున్నాను. దీనికి షార్ట్ ట్రిక్ ఏంటంటే ఫింగర్స్ ఉన్నాయి కదా, ఫింగర్స్ 3 పార్ట్స్గా డివైడ్ అయి ఉంటుంది. సో టాప్ని 1 అనుకోండి, మిడిల్ని 2 అనుకోండి, బాటమ్ది 3 అనుకోండి. మన ఈ ఫింగర్ని ఇలా ఫోల్డ్ చేసామనుకోండి, టాప్ బాటమ్ అనేది మనకి ఆపోజిట్ టు ఈచ్ అదర్ వచ్చినాయి. అంటే 1, 3 అనేవి ఆపోజిట్ టు ఈచ్ అదర్ అనమాట. సో మనకి ఆపోజిట్ డబ్ల్యూ అడిగాడు కాబట్టి డబ్ల్యూ నుంచి 1, 2, 3 రాసుకున్నాను. 1 ఇక్కడ రాశాను, 2, 3 రాసుకోవడానికి పాసిబిలిటీ ఉందా? లేదు. సో మనకి టాప్ రాద్దాం, 2, 3 నాన్న. సో 1, 3 అనేది మనకి ఫింగర్స్ ని ఫోల్డ్ చేస్తే 1, 3 ఆపోజిట్ కదా. సో మనకి డబ్ల్యూకి ఆపోజిట్ ఏముంటుంది ఇప్పుడు? జీ ఉంటుంది అన్న. సో 4th ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఈ క్వశ్చన్ చూడండి నాన్న. సెలెక్ట్ ఫ్రమ్ ది ఆల్టర్నేటివ్స్ విచ్ డైస్ కెన్ బి ఫార్మ్డ్ బై ఫోల్డింగ్ ది షీట్ అంట. ఈ షీట్ని ఫోల్డ్ చేస్తే ఈ ఆప్షన్స్లో ఇది ఏ అనుకోండి, బి అనుకోండి, సి అనుకోండి, డి అనుకోండి, ఈ ఆప్షన్స్లో ఏ డైస్ అనేది ఫామ్ అవుతుంది అని అడుగుతున్నాను. మనకి తెలుసు కదా ఫింగర్స్ బేస్డ్. సో 1, 2, 3, 1, 4 ఆపోజిట్ అనమాట. 3 ఇక్కడ నెక్స్ట్ 1, 2, 3, 3, 5 ఆపోజిట్. నెక్స్ట్ 1, 2, 3, 6, 2 ఆపోజిట్ అన్న. స్టాండర్డ్, నాన్ స్టాండర్డ్ వచ్చేసి మనకి డైస్లో మనకి అడ్జసెంట్ సైడ్స్ కెన్ నెవర్ బి ఆపోజిట్ అనమాట. సో ఆపోజిట్గా ఉన్నాయి కూడా మనకి అడ్జసెంట్లో ఉండటానికి లేదు. అడ్జసెంట్లో ఉండి ఆపోజిట్లో ఉండవు, ఆపోజిట్లో ఉన్నాయి అడ్జసెంట్లో ఉండవు. సో ఆ బేస్ చేసుకొని మనం ఎలిమినేషన్ ప్రాసెస్లో ఇచ్చేద్దాం అన్న. సో 1కి అడ్జసెంట్లో ఏముంది? 4 ఉంది. 1కి అడ్జసెంట్లో 4 ఉంది. కానీ ఇక్కడ 1కి ఆపోజిట్లో ఉంది, అడ్జసెంట్లో ఉండటానికి లేదు. సో ఇది రాంగ్ అనమాట. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. 3 and 5 నాన్న. 3, 5 మనకి ఆపోజిట్లో ఉండాలి. కానీ ఇక్కడ 3, 5 ఎలా ఉన్నాయి? అడ్జసెంట్లో ఉన్నాయి. అడ్జసెంట్లో ఉంటే ఆపోజిట్లో ఉండటానికి లేదు, ఆపోజిట్లో ఉన్నాయి అడ్జసెంట్ ఉండటానికి లేదు. నెక్స్ట్ ఇది అది స్టాండర్డ్ అయినా నాన్ స్టాండర్డ్ అయినా. నెక్స్ట్ ఈ డయాగ్రామ్ చూడండి. ఈ డయాగ్రామ్లో 2, 6 ఉన్నాయి. ఇదిగోండి 2, 6 ఆపోజిట్లో ఉన్నాయి. కానీ ఇక్కడ అడ్జసెంట్ ఉన్నాయి. సో మనకి అడ్జసెంట్ అంటే పక్క పక్కన ఉండకూడదు. సో ఇచ్చిన 4 ఆప్షన్స్లో మనకి 3 ఆప్షన్స్ ఎలిమినేట్ అయ్యాయి. అంటే ఆటోమేటిక్గా ఇదే కరెక్ట్ ఆన్సర్ నాన్న. ఒకసారి చూద్దాం. 1కి 4 నాన్న. 4 ఉందా? అసలు లేదు కదా. సో మనకి 3కి 5. సో 3కి 5 ఆపోజిట్లో లేదు. సో నెక్స్ట్ 2కి 6. సో అడ్జసెంట్లో 6 కూడా లేదనమాట. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఈ షీట్ని ఫోల్డ్ చేస్తే మనకి ఫామ్ అయ్యేది ఇది నాన్న. కొన్ని ప్రాబ్లమ్స్లో కెనాట్ బి ఫార్మ్డ్ అంటారు నాన్న. కెన్ బి ఫార్మ్డ్, కెనాట్ బి ఫార్మ్డ్. మనం అవి కూడా చెప్పుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ కూడా మనకి సేమ్ నాన్న, కెన్ బి ఫార్మ్డ్. ఈసారి ఏమి ఇచ్చారంటే నెంబర్స్ ప్లేస్లో లెటర్స్ ఇచ్చారు నాన్న. కెన్ బి ఫార్మ్డ్ కదా, మనకి ఆపోజిట్గా నాన్న 1, 2, 3. సో మనకి బి, డి ఆపోజిట్ నాన్న, ఏ, ఎఫ్ ఆపోజిట్. సో మనకి టోటల్ 6 ఉన్నాయి. 6లో 4 ఆపోజిట్ అంటే మిగిలిన 2 నెంబర్స్ కూడా మనకి ఆటోమేటిక్గా ఆపోజిట్ ఉంటాయి. ఏ ఆపోజిట్గా ఉంటాయి? సి అండ్ ఈ ఆపోజిట్ అన్న. సో మనకి ఆపోజిట్ ఉన్నాయి, అడ్జసెంట్లో ఉండటానికి లేదు. అడ్జసెంట్లో ఉన్నాయి, ఆపోజిట్లో ఉండటానికి లేదు. సో మనకి ఫస్ట్ ఇది చూద్దానన్న. సి ఉంది, ఆపోజిట్లో ఉంది, అడ్జసెంట్లో ఉండటానికి లేదు. సో లేదు. ఏ ఉంది, ఆపోజిట్లో ఉంది, అడ్జసెంట్లో ఉండటానికి లేదు. సో సి ఉంది, సికి ఈ అడ్జసెంట్లో ఉండటానికి లేదు నాన్న. సో మనకి ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ఇవి కూడా చెక్ చేసి చూద్దాం మనం. ఏ ఉంది కదా, సో ఏకి ఎఫ్ అడ్జసెంట్లో ఉండటానికి లేదు. సో లేదు, కరెక్టే. నెక్స్ట్ సి ఉంది కదా, సికి ఆపోజిట్లో ఈ ఉండాలన్నా. సో అడ్జసెంట్లో ఉండటానికి లేదు. సో ఇది క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇది చూద్దాం. ఏఎఫ్ నాన్న. ఏఎఫ్ మనకి ఆపోజిట్లో, సో అడ్జసెంట్లో ఉండటానికి లేదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, బిడి అడ్జసెంట్లో ఉండి మనకి ఉండాల్సింది ఆపోజిట్లో. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్ అన్నమాట. కరెక్ట్ ఆన్సర్ ఇది నాన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్లో మనకి
కెనాట్ బి ఫార్మ్డ్ అన్న. ఇందాక కెన్ బి ఫార్మ్డ్, ఇప్పుడు కెనాట్ బి ఫార్మ్డ్ అనమాట. సో మనకి ఇచ్చిన ఆప్షన్లో ఏది ఫామ్ కాదో అది టిక్ చేయాలి. సో నాన్న మనకి ఫింగర్ బేస్డ్ తెలుసుగా 1 2 3. సో 4 5 ఆపోజిట్, అలాగే 6 3 ఆపోజిట్, 1 and 2 ఆపోజిట్ నాన్న. సో ఆపోజిట్ లో ఉన్నాయి, అడ్జసెంట్ లో ఉండకూడదు. ఆ ఉండకూడదే మనకి కరెక్ట్ ఆప్షన్ అనమాట. సో మనకి అడ్జసెంట్ లో ఉన్నాయి 5 4, 5 4 అసలు లేవు. 6 3 ఉన్నాయా, 6 3 అసలు లేవు. 1 2 1 2 అసలు లేవు నాన్న. సో ఇది కెన్ బి ఫార్మ్డ్ అన్న. మనకి అడిగింది కెనాట్ బి ఫార్మ్డ్. సో సెకండ్ ఆప్షన్ చూద్దాం. 4 5, 4 5 పక్క పక్కనే ఉండాలి, కెన్ బి ఫార్మ్డ్ కాదు. కెనాట్ బి ఫార్మ్డ్ కాబట్టి పక్క పక్కనే ఉన్నాయి లేదు చెక్ చేస్తున్నాం. 6 3 పక్క పక్కన ఉన్నాయి, అక్కడ లేవు. 1 2 1 2 పక్క పక్కన ఉన్నాయి, అక్కడ లేవు. సో ఇది కూడా కెన్ బి ఫార్మ్డ్. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూద్దాం నాన్న. 4 5 పక్క పక్కన ఉన్నాయా, అసలు 5 లేదు. 6 3 పక్క పక్కన ఉన్నాయా, అసలు 3 లేదు. 1 2 పక్క పక్కన ఉన్నాయా, అసలు 1 లేదు. సో అది కూడా కెన్ బి ఫార్మ్డ్. ఇది కెన్ బి ఫార్మ్డ్, ఇది కెన్ బి ఫార్మ్డ్, ఇది కెన్ బి ఫార్మ్డ్. సో కెనాట్ బి ఫార్మ్డ్ అనేది మనకి ఫోర్త్ ఆప్షన్ అన్న. చెక్ చేద్దాం. సో 4 5 పక్క పక్కనే ఉండాలి. ఇదిగోండి నాన్న, 4 5 పక్క పక్కనే ఉన్నాయి. ఎందుకు పక్క పక్కనే ఉండాలి? కెనాట్ బి అన్నాడు. కెనాట్ బి అంటే ఆపోజిట్ లో ఉన్నాయి, ఇక్కడ అడ్జసెంట్ లో ఉన్నాయి. అడ్జసెంట్ లో ఉండకూడదు అనమాట. సో ఇది కరెక్ట్ ఆన్సర్ నాన్న. ఈ రోజుకి ఇదే ఫైనల్ నాన్న. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.